అండి. ఇవాళ ఒక డిఫరెంట్ టాపిక్ చెప్పమంటారా? మనం ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రాపర్టీ అమ్మాలని కానీ, మీరేమన్నా ప్రాపర్టీ అమ్ముతున్నాను తీసుకుంటారా అన్నప్పుడు ఒక వారం రోజులు టైం ఇవ్వండి. లేకపోతే ఇంకొంతమందికి మనం ఏం చెప్తామంటే, రేట్లు పెరుగుతున్నాయి కదా, ఉంచుకోండి మంచిగా ఉంటుంది మీకు, అమ్ముకోమాకండి అని చెప్తాం మనం సలహా. అట్లాంటివి వాళ్ళకి నచ్చవండి. మనలాంటి వాళ్ళకి ఏదన్నా ఒక 2 లక్షలు, 1,00,000 తక్కువకి ఇవ్వాలి అంటే ఇవ్వరు. మీకైతే 25, అవతల వాళ్ళు మీకైతే 30, అవతల వాళ్ళకైతే 25కి ఇచ్చేస్తామని చెప్తారే కానీ, చచ్చినా మనం చిన్నప్పటి నుంచి చేసిన ఉపకారాలన్నీ మర్చిపోయి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? నాకు ఆ పొలానికి అంత రేటు వస్తుందని తెలుసు, అయినా కూడా సరే ఎప్పుడు మోసం చేస్తున్నారని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లా. చూపిద్దామని చెప్పి ఆ పొలం జోలికి వెళ్ళి కొనకుండా ఊరుకున్నారు బ్రదర్ వాళ్ళు. అప్పుడు అవతల వాళ్ళు శుభ్రంగా ఒక ఆవిడకి అమ్మేశారు ఆ పొలాన్ని. ఆవిడ 6 నెలల క్రితమే పొలాన్ని బేరం పెట్టి 50 లక్షల రూపాయలకి అమ్మింది. వీళ్ళ దగ్గర 25 లక్షలకు కొనుక్కుంది. ఇప్పుడు మన దగ్గర లాస్ అయితే మన కుటుంబంలోనే పొలాలు ఉండేవి, అవి ఎవరి పేరు అయితే వాళ్ళ పేరుతోనే చక్కగా ఉండేవి. ఒక వంశపారంపర్యంగా 300 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. అలాంటి పొలాన్ని తీసుకెళ్ళి దుర్మార్గురాలు దుష్టురాలు చేతుల్లో పెట్టారు. పెడితే శుభ్రంగా వీళ్ళకి సున్నం చేసి కూర్చోబెట్టింది. మనకి 50 లక్షలు కొనుక్కున్నప్పుడు మనకు 50 లక్షలు లాభం వచ్చిన దానికంటే కూడా మనము వద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళు అవతల వాళ్ళకి నమ్మి పొలం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళని నమ్మకంగా మోసం చేసింది చూసారా, అసలు కిక్కే వేరండి. నిన్న నుంచి ఆపకుండా స్వీట్లు తింటున్నా నేను. అది తినకపోతే ఎలా చెప్పండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనశ్శాంతి అంటే ఈ రోజుల్లో మనకి ఆనందం రావటము, మనకి డబ్బు రావటము కాదు. ఎదుటి వాళ్ళు మనం చెప్పింది వినకుండా అవతల వాళ్ళ దగ్గర మోసపోయి డబ్బులు ఆశయ్యారు చూసారా, ఆ ఆనందమే వేరండి. ఏమన్నా చెప్పండి. అది ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వమాకండి. ఎప్పుడు ఎవడు మోసం చేయాలనుకుంటే వాడు చేస్తాడు, వాళ్ళని వచ్చి వాళ్ళు మోసపోతారు. మన దగ్గర 10 పైసలు పడినా ఎత్తుక్కుంటారు వచ్చి. అవతల వాళ్ళ దగ్గర లక్షలు, కోట్లు, పరువు అన్నీ పోయినా హ్యాపీగా ఉంటారు. మీరేమంటారు దీనికి? మీ విషయాల్లో కూడా ఎప్పుడన్నా జరిగిందా?